హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో భాగంగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడే ఎన్సీసీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్ చేసుకోవాలి అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్ వివరాలందరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీ అందరికీ కూడా ఆ యొక్క నోటిఫికేషన్తో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో ఎవరైతే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటారు. గత 2 రోజుల నుండి కూడా ఎవరైతే సర్టిఫికేట్లు సరిగా పంపలేదో, అప్లోడ్ చేయలేదో వాళ్ళకి మెసేజ్లు రావటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు వాళ్ళ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ స్టేటస్ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారో అవి అప్రూవల్ అయినాయా లేదా అనేది అక్కడ క్లియర్గా చూపిస్తుంది. అప్రూవ్ అయిపోతే అప్రూవ్డ్ అని చూపిస్తుంది, లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీరు డౌట్ ఉంటే ఈ 2 రోజులు వెబ్సైట్ అయితే వర్క్ చేయట్లేదు, ఈ రోజంతా వర్క్ చేయట్లేదు. 17వ తారీఖు 18వ తారీఖు కూడా బహుశా ఆ అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ వెబ్సైటు మీరు వర్క్ చేయకపోవచ్చు. కాబట్టి 19వ తేదీ ఉదయం మీరు కూడా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఆ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చెక్ స్టేటస్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్లు అప్రూవ్ చేసినారా లేదా అని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రయత్నం చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అక్కడే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ కూడా ఒకటి ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా మీరు కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్లు ఆ సర్టిఫికేట్ గత సంవత్సరం అయితే ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా అయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం తీసుకొని కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అలాట్మెంట్ లెటర్ కూడా వెబ్ ఆప్షన్స్ తర్వాత అది కూడా ప్రింట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు అలాట్మెంట్ లెటరు మరియు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పామో అవన్నీ కూడా కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ప్రతి ఒక్కరూ కూడా మీ సర్టిఫికేట్స్ అప్రూవ్ అయ్యాయా లేదా లాగిన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎన్సీసీ విద్యార్థులు ఈరోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీకు వెరిఫికేషన్ వెళ్ళాలని నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి, ఏ అడ్రస్కి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఆ డాక్యుమెంట్స్తో మీరు వెరిఫికేషన్స్కి అక్కడ ఏ డేట్స్ అయితే ఇచ్చున్నారో 21, 22, 23 ఇచ్చున్నారు. ఆ డేట్స్లో మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయించుకోండి. వెరిఫై చేయించుకుంటేనే రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ వాచ్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో అకాడమిక్ ఇయర్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎన్సీసీ కోటాలో ఫిజికల్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులందరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో 2nd ఫ్లోర్ అల్కానా హాల్ ఈ అడ్రస్కి వెళ్ళి వెరిఫికేషన్ మీరు 21వ తేదీ కొంతమంది, 22వ తేదీ కొంతమంది, 23వ తేదీ కొంతమంది ఇక్కడ ఉదయం 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 1వ ర్యాంకు నుండి 85,000 ర్యాంకు వరకు అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఏదో ఇచ్చున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా అది మీరు కరెక్ట్ చేసుకోవాలి. 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు 85,001 నుండి 1,60,000 వరకు, 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 1,60,000 నుండి 2,25,000. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం 22వ తేదీ మధ్యాహ్నం 2,25,000 నుండి 3,30,000. 23వ తారీఖు 3,30,001 నుండి
లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఆ రోజు ఉదయం సాయంత్రం వెరిఫికేషన్ ఉంటుంది. నీట్ యూజీ ర్యాంక్ కార్డు 2024 రివైజ్డ్ ర్యాంక్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అలాంగ్ విత్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఆ సర్టిఫికేట్లు క్యాడెట్ అండ్ పేరెంట్ సిగ్నేచర్ చేయాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. మీరు ఆ సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకొని సంతకాలు చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన రోల్ నంబర్ ప్రకారం 21వ తేదీ దాదాపు 1,60,000 మందికి 1వ ర్యాంక్ నుండి 1,60,000 నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అలా మీ ర్యాంకుల ప్రకారం ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ ఫార్మాన్ని ప్రింట్ తీసుకొని సిగ్నేచర్లు పెట్టించుకొని మీరు ఎన్సీసీ కోటాలో రిజర్వేషన్ కావాలనుకున్న విద్యార్థులందరూ కూడా విజయవాడ వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులకి రిజర్వేషన్ అనేది ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో కల్పిస్తారని కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. చూశారు కదా, ఎన్సీసీ రిజర్వేషన్ కావాలనుకుంటున్న విద్యార్థులందరూ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడకి 21వ తేదీ 22వ తేదీ 23వ తేదీ 3 డేట్లు ఇచ్చారు. మీ రోల్ నంబర్ ప్రకారం మీకు ఏ డేట్ అయితే ఇచ్చున్నారో ఆ డేట్లో వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ ఇచ్చున్న సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసిన సర్టిఫికేట్లు కూడా క్యాడెట్ సిగ్నేచరు పేరెంట్ సిగ్నేచరు 2 కూడా చేయాల్సి ఉంటుంది. ఆ 2 సిగ్నేచర్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఎన్సీసీ కోటాలో ఇస్తారు. కాబట్టి క్యాప్ రిజర్వేషన్కి కూడా మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. స్కాట్స్ అండ్ గైడ్స్కి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఎవరో కంగారు పడద్దండి. 1 by 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ డేట్ల ప్రకారం వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.